వన్ ప్లస్ నాట్ 4 బీజీఎంఐ అండ్ రికార్డింగ్. ఆ రెండిటికి మధ్యలో ఉన్న పెద్దపాటి బ్యాండ్ ఏంటంటే, ఇప్పుడు బీజీఎంఐ ఓపెన్ చేసాం బానే ఉంది. సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత మనకి గ్రాఫికల్ సెట్టింగ్స్‌లో అల్ట్రా ఎక్స్ట్రీమ్ ఉంది. కానీ అది 120 ఎఫ్పిఎస్ రాదు మనకి నార్మల్‌గా డిఫాల్ట్ సెట్టింగ్స్‌లో అయితే. దానికి రీజన్ ఏంటంటే, మనకి ఇప్పుడు సెట్టింగ్స్‌లోకి వెళ్ళి డిస్ప్లే అండ్ బ్రైట్‌నెస్‌లోకి వెళ్తే స్క్రీన్ రిఫ్రెష్ రేట్లోకి వెళ్ళినప్పుడు ఆటో సెలెక్ట్ మీద ఉండొచ్చు, స్టాండర్డ్లో ఉండొచ్చు డిఫాల్ట్గా ఫోన్ తీసుకున్నప్పుడు. అది మనం హైలో పెట్టుకొని యాప్ స్పెసిఫిక్ రిఫ్రెష్ రేట్లోకి వచ్చి బీజిఎంఐలో చూస్తే 90 హర్ట్స్ అని ఉంది. 90 హర్ట్స్ అంటే మనకి 90 ఎఫ్పిఎస్ వరకు వచ్చింది. 120 హర్ట్స్ అంటే 120 ఎఫ్పిఎస్ వరకు వచ్చింది. అది 90 నుంచి 120కి మార్చుకుంటే కానీ మనకి ఇది బీజిఎంఐలో ఉన్న అల్ట్రా ఎక్స్ట్రీమ్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు కానీ పని చేయదు ఇది అల్ట్రా ఎక్స్ట్రీమ్ది. అప్పటి వరకు మనకు 90 ఎఫ్పిఎస్సే వచ్చిద్ది. ఇంకోటి ఏంటంటే మనకి ఈ వన్ ప్లస్ నాట్ 4లో ప్రాబ్లమ్ ఇన్‌బిల్ట్ డిఫాల్ట్ ఇచ్చే ఈ స్క్రీన్ రికార్డర్ ఏదైతే ఉందో, ఇందులో రికార్డ్ సిస్టమ్ సౌండ్ ఇయన్నీ ఆ సెట్టింగ్స్ పక్కన పెడితే, మనం నార్మల్‌గా లాంగ్ ప్రెస్ చేసి సెట్టింగ్స్ దాంట్లోకెళ్తే, ఇప్పుడు మనకి డెఫినిషన్ అన్నది 1080p 60 ఎంబీపీఎస్ అనేసి ఉండిద్ది. ఫ్రేమ్ రేట్స్ ఇక్కడెక్కడో ఉండిద్ది. డైనమిక్ ఫ్రేమ్ రేట్ అనేసి ఉంది. 30-60 ఆటోమేటికల్లీ అడ్జస్ట్ ద ఫ్రేమ్ రేట్ అప్ టు 120 అని ఉంది డైనామిక్. ఆ డైనామిక్‌ది పని చేయదు. ఎందుకంటే మనకొచ్చేది 60 ఎఫ్‌పిఎస్సే. ప్లస్ మనం స్క్రీన్ రికార్డ్ చేద్దాం అనేసి డిఫాల్ట్‌ది యూజ్ చేస్తున్నాం అనుకోండి ఇది. ఈ డిఫాల్ట్‌ది యూజ్ చేస్తున్నాం అంటే మనకి ఇక్కడ లెఫ్ట్‌లో ఎఫ్‌పిఎస్ మీటర్ వచ్చిద్ది. దీంట్లో మనకి 60 చూపిచ్చిద్ది ఎఫ్‌పిఎస్ మీటరు. 60 ఎఫ్‌పిఎస్సే వచ్చిద్ది. ప్లస్ 60 ఎఫ్‌పిఎస్‌లోనే రికార్డ్ అయ్యిద్ది. అదే కనుక నేను ఇది గ్లిప్ స్క్రీన్ రికార్డర్ అని యూజ్ చేస్తున్నాను. ఆ గ్లిప్ స్క్రీన్ రికార్డర్ యూజ్ చేస్తే మనకి 90 ఎఫ్‌పిఎస్ ఇక్కడ ఎఫ్‌పిఎస్‌లో చూపిచ్చేది 90 అని చూపిచ్చిద్ది. మనకి 90 వచ్చిద్ది. కానీ రికార్డ్ చేసేటప్పుడు సెట్టింగ్స్‌లో మటుకు మనకి 60 ఉండిద్ది. 90 ఎఫ్‌పిఎస్ రికార్డ్ చేసుకోవాలంటే ఆ యాప్‌లో ప్రీమియం కొనుక్కోవాలి. అయినా యూట్యూబ్‌లో మనం అప్‌లోడ్ చేసేటప్పుడు 60 ఎఫ్‌పిఎస్ వరకే చూపించగలదు యూట్యూబ్ గూడా. సో, 60 ఎఫ్‌పిఎస్ రికార్డ్ చేసుకొని మనం గేమ్ ఆడేటప్పుడు 90 వస్తది కాబట్టి నో ప్రాబ్లమ్. బయట యాప్ వాడొచ్చు. ఇవే 2 ప్రాబ్లమ్స్ వన్ ప్లస్‌లో స్క్రీన్ రికార్డింగ్ చేద్దామంటే బీజీఎంఐలో. అంతే.